మంగా మంగా ఏంటయ్య గారు? అల్లుడు వాళ్ళు వచ్చే టైం అయింది. వాడు కాడు కడుక్కోవడానికి బయట బకెట్లో నీళ్లు పెట్టావా? అయ్యో, ఇప్పుడే పెడతానయ్య గారు. వాడిని చంపేయాలి. దేవ్ అంత ఆవేశంగా వెళ్ళాడంటే అక్కడ ఏం చేస్తాడో ఏమో. ఒకవేళ రామ్ని చంపేస్తే మరి నా పరిస్థితి ఏంటి? చెప్పమ్మా. ఎక్కడున్నావన్నయ్య? మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నానమ్మా. ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు తాపీగా మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నావా? వెంటనే దేవింటికి రా. దేనికమ్మా? ఫోన్లో కాదు, ఇక్కడికి రా చెప్తాను. ఏంటక్క ఆలోచిస్తున్నావు? నీ అందరిని చూసి నేనే షాక్ అవుతున్నాను. రామ్ చూస్తే ఏమైపోతాడా అని ఆలోచిస్తున్నాను. పోక్క. జాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఎప్పుడొస్తుందా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ క్షణమే నీ కొత్త జీవితానికి పునాది. ఇక నుంచి నీ ముఖంలో సంతోషమే కనిపించాలి, సరేనా? సరే అక్క. వచ్చావా? ఇందాకటి నుంచి టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను. అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. అసలు ఏం జరిగిందమ్మా? రామ్ కి జానకి పెళ్లి చేయడానికి ఈ రోజు ముహూర్తాలు పెట్టుకుంటున్నారన్నయ్య. మంచిదే కదమ్మా. నువ్వు కోరుకుంది కూడా అదే కదా. వాళ్ళ పెళ్లి జరిగితే నీకు దేవుకు మధ్య అడ్డు తొలగిపోయినట్టే కదా. ఆ విషయం నాకు తెలీదా? కానీ దేవ్ చాలా ఆవేశంగా స్రవంతి ఇంటికి వెళ్ళాడు. ఆవేశంలో ఒకవేళ రామ్ని చంపేస్తాడేమోనని భయంగా ఉందన్నయ్య. అదే గనుక జరిగితే మనకి ప్రమాదం అన్నయ్య. నా వల్ల కావడం లేదన్నయ్య. అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని నాకు చాలా టెన్షన్ గా ఉంది. మనం కూడా వెళ్దాం పద. ఇప్పుడు మనం వెళ్ళటం మంచిది కాదమ్మా. దేవు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. అది కాదన్నయ్య. నా మాట వినమ్మా. దేవు ఆవేశంగా వెళ్ళాడని మనం ఆవేశపడటం మంచిది కాదు. దేవు వచ్చాక జరిగిన విషయం తెలుసుకొని అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు మనం వెళ్ళటం మంచిది కాదమ్మా. దేవు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. అది కాదన్నయ్య. నా మాట వినమ్మా. దేవు ఆవేశంగా వెళ్ళాడని మనం ఆవేశపడటం మంచిది కాదు. దేవు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. అయ్యగారు, రామ్ గారు వాళ్ళు వచ్చేసారు. అలాగా. ఈ విషయం స్రవంతికి జానుకి చెప్పమ్మా. అలాగేనండి. నమస్కారం మావయ్యగారు. నమస్కారం అయ్యా. బాగున్నారా? చెల్లెమ్మా బాగున్నావమ్మా? చాలా ఆనందంగా గర్వంగా ఉందన్నయ్య గారు. బంగారం లాంటి ఇద్దరు కోడళ్ళు కూతుళ్లుగా నా ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు.
అంతకన్నా నాకింకేం కావాలి? పదండి. అల్లుళ్ళు కాడు కడుక్కొని లోపలికి రండి. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి మావయ్య గారు? ఒరే చిన్నోడా, శుభకార్యానికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికెళ్ళడం ఆనవాయితీ. బయట నుండి ఏదైనా చెడు మనతో వచ్చినా కాళ్ళు కడిగితే పోతుందన్న నమ్మకం. సరే, కడిగేసుకుందాం.